స్వామి రమణానంద 80 ఏళ్ల వయసులోనూ బ్రహ్మచర్యంతో వీర్యాన్ని ఓజస్సుగా మార్చుకుని ధ్యానంతో సంయోగం చేసి యోగంతో సాధించిన శక్తి ఆయన నిరంతరం హుషారుగా ఉండేలా చేస్తుంటుంది. అయితే ఆకారమే ఆయన వయసును పట్టిస్తుంది. వెనక్కు దువ్విన తెల్లని జుట్టు వెన్నెల కాంతిని ముద్ద చేసి తలపై ఉంచినట్టుంటుంది. తెల్లని గెడ్డమేమో మంచు ముత్యాల సరాల్లా కనిపిస్తుంది. ఆ సంధ్యవేళ ఆయన ఎప్పట్లానే ఎత్తైన పీఠంపై ఉన్న కృష్ణాజనంపై కూర్చునున్నాడు. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆయన ముఖంలో ఆ వేళ కాసింత ఆందోళన కదలాడుతోంది. ఆయన అప్పుడప్పుడు అసహనంగా దూరంగా కనిపించే రోడ్డు వైపు చూస్తున్నాడు. ఆయనకు 3 అడుగుల దూరంలో పీఠానికి దిగువనే కూర్చునున్నాడు స్వామి శివానంద. రమణానంద స్వామికి ప్రియశిష్యులు శివానంద స్వామి. శివానంద చాలాసేపటి నుండి గురువుగారి ముఖంలో ఆందోళనను గమనిస్తున్నాడు. ఇక ఆసక్తిని ఆపుకోలేక అడిగేశాడు. స్వామి, మీరీ రోజెందుకో కొత్తగా కనిపిస్తున్నారు. మీ ముఖంలో మునిపెన్నడూ కనిపించని ఆందోళన కనిపిస్తోంది. విషయమేమిటో తెలియజేస్తారా? రమణానంద మెల్లగా తలాడించాడు. కొన్ని క్షణాలు ఎటో చూస్తుండిపోయాక చూపులు అతడి వైపు మరల్చుతూ చెప్పాడు. భవిష్యత్తులో భయంకర నరమేధానికి రంగం సిద్ధమవుతోంది. ఆయన కంఠం కంపించడం శివానందకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. శివానంద ఉలిక్కిపడ్డాడు. మీరేమంటున్నారు స్వామి? నిజం శివానంద. అంతేకాదు, ఓ క్షుద్రశక్తి సృష్టికి మూలం ఈ సంతానవనమే కాబోతోంది. మరి ఆ ప్రమాదం జరగకుండా మనమేం చేయలేమా స్వామి? పూర్వజన్మ పాపాన్ని అనుసరించి మనిషి నుదుట రాసిన రాత మార్చడం మన వల్లయ్యే పని కాదు. రమణానంద నిట్టూర్చాడు. మీలాంటి యోగులకు కూడా అది అసాధ్యమా స్వామి? యోగి అనేవాడు ప్రమాదం యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలుగుతాడు, అంతే. ఎంతకీ ఆ వ్యక్తులెవరు స్వామి? వారిని మరికొద్దిసేపట్లోనే చూడబోతున్నాం శివానంద, చెప్పాడు రమణానంద. అప్పుడే వారిద్దరికీ తొలుత కారు హారన్, వెనువెంటనే కారు ఇంజన్ శబ్దం వినిపించింది. రమణానంద పీఠం దిగి నిటారుగా నిలబడ్డాడు. గురువుగారు లేవడంతో శిష్యుడు పద్మాసనం విడిచి లేచాడు. ఇద్దరూ కుటీరంలోండి బయటకు నడిచారు. పెన్నెరు పక్కనే ఉందా ఆశ్రమం. ఏటి నుండొచ్చే చల్లగాలులు ఆశ్రమంలో ఉండే ఎత్తైన చెట్లను తాకి పిల్లగాలులై అక్కడే విరబూసిన పూలను ముద్దాడి సువాసనాభరితమై వాతావరణం ఆహ్లాదపరిచేలా మారుస్తున్నాయి. విశాలమైన ఆశ్రమ ప్రాంతంలో దూరం దూరంగా ఉన్నాయి చిన్న చిన్న కుటీరాలు. సంతానవనం కోసం వచ్చిన దంపతులు సంతాన ప్రాప్తి కోసం ఆ కుటీరాల్లోనే రాత్రుళ్ళు పడుకోవలసి ఉంటుంది. అలా చేస్తే సంతానం కలుగుతుందని ఓ నమ్మకం. అప్పుడే కారు ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉంది. అప్పటి వరకు ఆశ్రమంలో ఉన్న ప్రశాంత వాతావరణం చెల్లాచెదురవుతున్నట్టు అనిపించింది ఆ గురు శిష్యులకు. గాలి ఉత్సాహం పట్టలేనట్టు ఉధృతంగా మారిపోయింది. ఆ గాలి తాకిడికి కోకటి వేళతో సహా చెట్లు కూలిపోతాయేమో అన్నట్టుగా చెట్ల కొమ్మలు అల్లాడిపోతున్నాయి. రాలిపడిన ఎండుటాకులు రివ్వును ఎగురుతూ విచిత్ర సవ్వళ్లు చేస్తున్నాయి. ఆశ్రమంలోని ఎర్రని మట్టి దుమ్ముతో కలిసి అంతెత్తున లేచి తిరుగుతోంది. గురు శిష్యులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆశ్రమంలోకి దూసుకొచ్చిన కారు వారికి 10 అడుగుల దూరంలో ఆగింది. కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. దిక్కులు ఏకమయ్యేట్టు సాగిన పర్జన్య ఘోష ఒక్కసారిగా ఆగిపోయింది. తెరుచుకున్న కారు డోర్లో నుండి ప్రియంవద దిగింది. శాకిని, ఢాకిని, కామిని, మోహిని లాంటి పిశాచగణాలు ఇంటికొచ్చిన కొత్త కోడల్ని కళ్ళింత చేసుకుని చూసుకుని సంతృప్తితో సంబరపడ్డట్టు అక్కడికి కొద్ది దూరంలో ఉన్న శ్మశానంలో నుండి నక్కరుపు సంకేతంలా వినిపించింది. 1997 జనవరి 6వ తేదీన బొంబాయి మహానగరంలోని జుహూ బీచ్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. పట్టపగలు, అందులోనూ బ్యాంకు రద్దీగా ఉండే సమయంలో జరిగిన ఆ దోపిడీ బ్యాంకు అధికారులనే కాదు, పోలీసులను కూడా నివ్వెరపోయేలా చేసింది. ఉదయం 11ంటికి బ్యాంకు రీజనల్ మేనేజర్ని వెంటబెట్టుకుని 40 ఏళ్ల ఆజానుబాహు బ్యాంకులోకి ప్రవేశించాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా ఊడిపడిన రీజనల్ మేనేజర్ని చూడడంతోనే బ్రాంచ్లోని ఆఫీసు స్టాఫ్ కొద్దిగా కంగారు పడ్డారు. రీజనల్ మేనేజర్ అతడు తిన్నగా బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లారు. బ్యాంకులో ఉన్న క్యాష్ బ్యాలెన్స్, ఇప్పటివరకు డిపాజిట్ అయిన మొత్తాన్ని క్యాబిన్లోకి తెప్పించండి, రీజనల్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్తో చెప్పాడు. బ్రాంచ్ మేనేజర్ బెత్తరపోయినట్టు వారి కేసి చూశాడు.
తనకేదో అనుమానం వచ్చినట్టుంది. అసహనంగా కదిలాడు. అతడు ఆ విషయం గమనించాడు. బ్రాంచ్ మేనేజర్ ముందున్న ఫోన్ అందుకుని ఓ నెంబర్ డైల్ చేసి రిసీవర్ చేతికిచ్చాడు. బ్రాంచ్ మేనేజర్ అయోమయంగా చూస్తూ ఆ ఫోన్ అందుకున్నాడు. అవతల వైపు నుండి భార్య గొంతు వినిపించింది. ఏమండి, వీళ్ళు నన్ను రేప్ చేసి చంపేస్తారండి. ప్లీజ్ వాళ్ళు చెప్పినట్టు చేయండి. ప్లీజ్ నన్ను కాపాడండి. ఆమె ఏడుస్తోంది. బిర్రబీసుకుపోయిన బ్రాంచ్ మేనేజర్ చేతిలో నుండి అతడు రిసీవర్ అందుకొని హుక్కు మీద పెట్టేశాడు. ప్రాణాలు తీయడం మాకు క్షణాల్లో పని, అందులోనూ రేపంటే మా వాళ్లకు మరీ ఇష్టం చెప్పాడతడు. రీజనల్ మేనేజర్ ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చుంటాడో అర్థమైంది బ్రాంచ్ మేనేజర్కి. అతని తెలివితేటలకు అబ్బురపడ్డం తప్ప తనిప్పుడు చేయగలిగింది మరేం లేదు. అందులోనూ రీజనల్ మేనేజర్ ఆర్డర్ ఇచ్చాక తను రిస్క్ తీసుకోవడం అమాయకత్వమే. బ్యాంకులోని బ్యాలెన్స్ డిపాజిట్స్ మేనేజర్ రూంలో కట్టలుగా పోగుపడ్డాయి. 18 లక్షలు. అతడు డబ్బు సూట్ కేసులో సర్దుకున్నాడు. రీజనల్ మేనేజర్తో కలిసి వీఐపీలా బయటకు నడుస్తుంటే గేటు దగ్గర సెక్యూరిటీ కూడా అతడికి సెల్యూట్ చేశాడు. బ్యాంకులో ఇంత పెద్ద దోపిడీ జరిగిందని ఆ సమయంలో అక్కడున్న కస్టమర్స్కే కాదు, కౌంటర్స్లో ఉన్న స్టాఫ్కి కూడా తెలీదు. ఆ సంఘటన జరిగిన మరో 3 నెలలకు ఢిల్లీలోని కోటీశ్వరుడు రామ్ మర్నాడు ఆదివారం కావడంతో తను కొత్తగా కొన్న ఫ్లాట్కి కట్టాల్సిన 25 లక్షలు బ్యాంకు నుండి తెప్పించి ఇంట్లో ఉంచాడు. ఆ రాత్రి రామ్కి ఎన్నడూ రానంత గాఢ నిద్రొచ్చింది. ఉదయం లేచి ఎనపెట్టె దగ్గరికి వెళితే అది తెరిచుంది. రామ్ ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరిచినా భార్యా పిల్లలు ఎవరూ పరిగెత్తుకు రాలేదు. ఆయనకు అనుమానం వచ్చి వారి బెడ్రూంలోకి వెళ్ళి చూస్తే అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. అది మత్తుమందు ప్రభావం అని ఆయనకు కొద్ది నిమిషాల్లోనే అర్థమైంది. మరో 15 గంట తర్వాత మరో విషయం కూడా తెలిసింది. ఆ ఇంట్లో 2 నెలల క్రితం ఉద్యోగంలో చేరిన వంటవాడు పారిపోయాడని. ఈ 2 వేరువేరు కేసుల గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ 2 కేసులు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో జరిగాయన్నది ఆ డిపార్ట్మెంట్కి తెలీదు. అంతేకాదు, ఎంతో పగడ్బందీ పథకాలతో దోపిడీ చేసే అతడు ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఓ పట్టణంలోని రిచెస్ట్ మ్యాన్ ఇల్లు దోచుకునేందుకు ప్లాన్ చేశాడన్నది వారి ఊహకందని విషయం. అతడు దోచుకోబోతోంది అవినాష్ ఇంటినే. రకరకాల పక్షులు గూటికి చేరుకుంటూ వింత శబ్దాలు చేస్తూ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి. మెల్లగా వీచే గాలికి కదలాడే కొబ్బరాకులు కెరటాలను గుర్తు తెస్తున్నాయి. ఏటికి అవతలగట్టున కనిపించే లేగుంటపాడు, జమ్మిపాలెం తదితర గ్రామాల్లోని తోటల పచ్చదనం చూస్తే ప్రకృతిమాత పచ్చచీర సింగారించుకున్నట్టు తోస్తోంది. కానీ వాతావరణం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉందేగాని ఉధృతిని అణుచుకున్నట్టు కనిపిస్తోంది. తుఫాన్కి అగ్నిపర్వతం బద్దలయ్యేందుకు ముందు అలాంటి ప్రశాంతతే ఉంటుంది. ఇంద్రజిత్కి అక్కడ పరిస్థితి కొంతవరకు అర్థమైంది. ఈ ప్రపంచంలో ఏ చోటైనా దేవుడుంటే ఆ స్థలంలో దెయ్యం ఉండలేదు. దెయ్యమున్న చోట దేవుడు ఉండడు. ఇంద్రజిత్ సంతానవనం వచ్చినప్పటి నుండి అంతర్ముఖుడై తన మనసులోని భావాలను గమనిస్తూ ఉన్నాడు. ఆ చోట తనకు కొంతసేపు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత కలిగితే మరికొంతసేపు దెయ్యం నీడపడిన అలజడి పుడుతోంది. ఆంధ్ర రాష్ట్రంలోని ఆస్తికులంతా సంతానవనం ఎంతో పవిత్ర స్థలం అని చెప్పుకుంటుంటే తనకు మాత్రమే ఎందుకీ ద్వైధీభావం, దేవుణ్ణి దెయ్యాన్ని ఒకే చోట చూస్తున్న భావం? నాయనా, ఇంద్రజిత్ తలెత్తి అటు చూశాడు. ఎత్తైన పీఠంపై కూర్చుని ఎదురుగా ఉన్న 20 జంటలకు స్థల పురాణం చెబుతున్న స్వామి రమణానంద తనకేసే చిరునవ్వుతో చూస్తున్నాడు. నేను ఈ స్థల పురాణం చెబుతుంటే నువ్వేదో పరధ్యానంగా ఉన్నావు, విషయమేమిటో చెప్పు నాయనా. ఇంద్రజిత్ స్వామీజీ మీద నుండి చూపులు మరల్చి అక్కడున్న 20 జంటల ముఖాల్లోకి చూశాడు. స్వామిగారి ఏకాగ్రతను పాడు చేసినందుకు వారంతా తనకేసి చిరుకోపంతో చూస్తున్నారు. ఇంద్రజిత్ తడబడ్డాడు. వారందరి ముందు తన మనసులో చెలరేగుతున్న అస్పష్టమైన అనుమానాలు స్వామివారికి చెప్పడం ఎలాగో అతడికి అర్థం కాలేదు. అది కాదు స్వామి, పోనీ నీ మనసులో ఏవైనా అనుమానాలుంటే ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ముందు ఈ స్థల పురాణం విను. ఇంద్రజిత్ తలాడిస్తుంటే పక్క నుండి అవినాష్ మోచేత్తో పొడిచాడు. జీతూ, ఈ సుత్తి వినడం నీకు బోరుగానే ఉంది కదూ? గొణిగినట్టుగా ప్రశ్నించాడు. అతడు జవాబివ్వకుండా స్వామీజీ మీదే చూపులు నిలిపాడు. స్వామీజీ ఇంద్రజిత్ కేసి చూస్తూ నవ్వుతూనే చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు స్వామి వ్రతమహత్యం గురించి వినడం మీకు తెలిసిందే. అలాగే
ఈ సంతానవనం ప్రవేశించి సంతాన వ్రతం చేసేవారు ఈ స్థల పురాణం గురించి తెలుసుకోవడం నియమం. ఆయన ఒక క్షణం ఊపిరి పీల్చుకుంటూ ఆగాడు. ఆ తర్వాత కొనసాగించాడు. ఒకానొకప్పుడు విక్రమసింహపురిని మనమసిద్ధి పరిపాలించేవాడని, ఆయన ఆస్థానంలోనే ఖడ్గతిక్కన ఉండేవాడని, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన సోమయాజి ఖడ్గతిక్కన సమకాలికులని మీరు వినే ఉంటారు. మనుమసిద్ధికి తాతగారు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఈ చోట సంతాన సిద్ధి యోగీంద్ర స్వాముల వారు ఉండేవారు. అప్పుడు ఈ ప్రాంతంలో జనసంచారం ఉండేది కాదు. చెట్లు పుట్టలతో, క్రూర మృగాల కదలికలతో భయంకరంగా ఉండేది. ఓసారి రాజుగారు దోపిడీ దొంగలను తరుముకుంటూ ఈ స్థలం వరకు వచ్చాడు. దోపిడీ దొంగలు ఎటో తప్పించుకుని వెళ్ళిపోయారు. వారి కోసం వెతుకుతూ ఉండగా ఓ దిక్కు నుండి ఓంకారనాదం వినిపించసాగింది. రాజుగారు శబ్దాన్ని అనుసరిస్తూ వచ్చి స్వామివారి దగ్గరగా వచ్చాడు. తపోనిష్ఠులో ఉన్న స్వామిని చూసి, స్వామి, మా రాజ్యంలోని ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న దోపిడీ దొంగలు ఇటుగా వచ్చారు. వారు ఎటు వెళ్లారో చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు. ధ్యానంలో ఉన్న స్వామికి ఆ మాటలు వినిపించలేదు. తను ఎన్నిసార్లు పిలిచినా స్వామిలో చలనం లేకపోవడంతో భుజాన్ని కుదిపి ఆయన ఈ లోకంలోకి వచ్చేలా చేయాలనుకున్నాడు. వెంటనే తన చేత్తో భుజాన్ని తాకాడు. మరుక్షణం రాజు సజీవంగానే దహింపబడ్డాడు. ఆ దృశ్యం చూసిన సైనికులు భయంతో వణికిపోతూ వెళ్లి మహారాణికి విషయం విన్నవించారు. ఆ వార్త విన్న మహారాణి ఖడ్గం పుచ్చుకుని బయలుదేరింది. మునీశ్వరుణ్ణి చేరుకొని, నా భర్త నీకేం అపకారం చేశాడని మీరాయన్ను సజీవంగా దహించివేశారు? నా భర్త లేకపోతే నాకు బ్రతుకు అనవసరం. నా భర్తను అకారణంగా దహించివేసినందుకు మిమ్మల్ని హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కత్తిని పైకెత్తింది. అప్పుడే యోగనిద్ర నుండి కన్నులు తెరచిన ముని మహాకాళిలా తన ఎదుటున్న మహారాణ్ణి చూశాడు. ఆమె నోటి వెంట జరిగింది తెలుసుకున్నాడు. చూడు తల్లి, నేను ఈశ్వరానుగ్రహం కోరి ఈ అడవిలో తపస్సు చేస్తున్నాను. నేను తపోనిష్ఠలో ఉండగా నాకు ఏ ప్రాణి వల్ల హాని కలగకుండా ఉండడానికి అగ్నిదేవుడు నాకు వరం ప్రసాదించి నా చుట్టూ వలయంగా మారాడు. ఏ ప్రాణైనా నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే భస్మమైపోవడం నాకు తెలియకుండానే జరిగే చర్య. జరిగిపోయిన దారుణానికి నేను బాధ్యుణ్ణి కాను. కానీ నేను నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతున్నాను. నీ భర్తని బ్రతికించే శక్తి నాకు లేదు. కానీ సంతానహీన అయిన నీకు 12 కొడుకును ప్రసాదించగలను అంటూ ఆమెను తన కుడి చేత్తో స్పర్శించి పంపేశాడు. 9 నెలల తర్వాత మహారాణి ఓ 12 కొడుకును ప్రసవించింది. స్వామివారు ఒక క్షణం ఆగారు. అక్కడున్న వారిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా స్థల పురాణం వినడంలో లీనమైపోయి ఉన్నారు. ఆ సంఘటన జరిగిన కొద్ది సంవత్సరాలకు సంతాన యోగేంద్ర స్వాముల వారు సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరికొద్ది సంవత్సరాలకు ఈ స్థల ప్రభావం ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఈ స్థలానికి కొంత దూరంలో ఓ కోయగూడెం ఉండేది. గూడెంలోని ప్రతి జంట పెళ్లైన తొలి రాత్రి వారి కులదైవం ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. అలా ఆశీర్వదించబడిన ప్రతి జంటకి సంవత్సరం తిరకముందే సంతానం కలిగేది. ఒకవేళ ఎవరైనా సంతానహీనులైతే వాళ్లు పాపాత్ములు కాబట్టి దేవుని ఆశీర్వాదం లభించలేదని నమ్మేవారు. అటువంటి జంటలన్నింటినీ వాళ్ల గుడెం నుండి నిర్దాక్షిణ్యంగా వెలివేసేవారు. ఆ విధంగా వెలివేయబడిన ఓ జంట అనుకోకుండా ఇక్కడికొచ్చి ఒక చిన్న గుడిసె వేసుకుని బ్రతుకు పోరాటం కొనసాగించారు. అయితే ఈ వనానికొచ్చిన సంవత్సరానికే వాళ్ళకి కవలపిల్లలు పుట్టారు. గూడెం నుంచి వెలివేయబడిన జంటలు ఈ వనానికి రావడం, సంతానం పొందడం జరిగిపోయేది ఈ స్థల ప్రభావం తెలిసాక. సంతాన సిద్ధి యోగేంద్ర స్వాముల వారు ఈ చోట కొన్ని కుటీరాలు నిర్మించారు. సంతానహీనులు సంతానవతులయ్యేందుకు చేయవలసిన పని ఒక్కటే. ఈ చోటున్న కుటీరాల్లో పౌర్ణమి రోజు నుండి 3 రోజుల పాటు ఆలు మగలు ఇక్కడే ఉండాలి, అంతే. అవినాష్ పెద్దగా నవ్వాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నవారి నమ్మకాన్ని గేలి చేసేలా ప్రవర్తించడం బాగుండదని సభ్యత కాదు కాబట్టి అతి కష్టం మీద తన నవ్వు ఆపుకున్నాడు. అంతలో అతడికి స్వామీజీ మాటలు వినిపించాయి. ఇక ఈ సంతానవనం చూసేందుకు వచ్చిన వారికి, దంపతులకు తోడుగా వచ్చిన వారికి సంతానవనం ఆఫీసు బిల్డింగ్ గదుల్లో బస ఏర్పాటు చేశారు. వారు రాత్రి వేళల్లో ఆ గదుల్లోనే నిద్రపోవాలి. సంతాన ప్రాప్తి కోసం వచ్చిన దంపతులు మాత్రం రాత్రి 11 గంటలు దాటాక ఆఫీసు బిల్డింగ్లో నుండి బయటకొచ్చి ఇక్కడే దూరంగా ఉన్న కుటీరాల వైపు వెళ్ళాలి. ఇక్కడున్న ఏదో కుటీరంలో 3 రాత్రులు గడపాలి. వారంతా తలాడించారు. ఎప్పుడూ ఇంట్లోనే 4 గోళ్ల మధ్య రొటీన్గా జరిగే కార్యక్రమం
ఆ రాత్రి కుటీరం అనే వెరైటీ స్థలంలో జరగబోతున్నందుకు హుషారుగా అనిపించింది అవినాష్కి. అతడు ప్రియంవద వైపు చూసి కన్నుగీటాడు. అతడు కన్నుగీటడంలోని అర్థం అవగతం కావడంతో ఆమె బుగ్గలు సిగ్గుతో మంకెన పువ్వులయ్యాయి. చివరగా ఒక్క మాట, ఇదే అతి ముఖ్యమైన మాట. ఇంకా గురువుగా నా ఆజ్ఞ. స్వామీజీ అక్కడున్న వారందరికేసి తేరిపారా చూశాడు. చివరగా ఆయన చూపులు అవినాష్ మీద నిలిచాయి. మీరందరూ ఇక్కడున్న 22 కుటీరాల్లో ఏ కుటీరంలోకైనా వెళ్ళండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నింటికన్నా చివరన మర్రి చెట్టు కిందుండే కుటీరంలోకి మాత్రం వెళ్ళొద్దు. ఇది ఈ సంతానవన నిర్వాహకులకు ఒక గురువుగా నా ఆజ్ఞ, గుర్తించుకోండి. అప్పటికే ఆ సంతానవనంలోని నియమాల గురించి తెలిసినవారు నెమ్మదిగా తలాడించారు. తెలియనివారు మాత్రం ముఖాలు చూసుకున్నారు. అవినాష్ ప్రియంవద ముఖంలోకి కొద్ది క్షణాల పాటు చూశాక తల తిప్పి స్వామీజీని చూసి, ఎందుకెళ్ళకూడదు స్వామి అని ప్రశ్నించాడు. స్వామీజీ చూపు తీక్షణమైంది, మాట బరువైంది. నాయనా, గురువు కారణాలు చెప్పనవసరం లేదు. గురువు మంచి మాటే చెబుతాడని తెలిసినవాడు గురువాజ్ఞను ధిక్కరించే ప్రయత్నం చేయడు కాబట్టి అంటూ అర్ధోక్తిగానే ఆపేశాడు. మిగిలిన వారంతా తన వైపే చూస్తున్నట్టు అనిపించడంతో అవినాష్ చూపులు నేలకు వాల్చాడు. ఇక మీరంతా వెళ్ళొచ్చు. అలాగే గురువాజ్ఞను ధిక్కరించి ప్రమాదం వైపు వెళ్లాలని ప్రయత్నించొద్దు. స్వామీజీ పీఠంపై నుండి లేచారు. అందరితో పాటు అవినాష్ కూడా వారు బస చేసిన బిల్డింగుకు నడిచారు. ఆకాశం నుండి మల్లెపూలు వెదజల్లుతున్నట్టు వెన్నెల నేలకు జారుతోంది. ఏదో శబ్దం మనిషి చెవికి వినిపించని ఫ్రీక్వెన్సీలో వినిపిస్తోంది. ఇంద్రజిత్ నెమ్మదిగా ఆశ్రమంలో చివరగా ఉన్న కుటీరం వైపు అడుగులేస్తున్నాడు. స్వామి రమణానంద ఎవ్వర్నీ వెళ్లొద్దన్న కుటీరం అదే. రాత్రి 10 గంటలవుతోంది. మరో గంటలో జంటలన్నీ కుటీరం వైపు వెళ్లాల్సింది. గదిలో శ్రీలక్ష్మి బెడ్ మీద కూర్చునుంది. ఆమె ఎదురుగా ప్రియంవద బట్టలు మార్చుకుంటోంది. ప్రియంవదకు ఆ క్షణం మనసంతా మధురోహాలతో నిండిపోయి ఆనందం అంబరాన్ని తాకుతోంది. 3 రాత్రులు సంతానవనంలో భర్తతో కలిసి గడిపే తను సంతానవతవుతుందని ఆమె ఏనాటి నుండో పెంచుకుంటూ వచ్చిన నమ్మకాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమై అమలు కాబోతున్న క్షణాలవి. అప్పటి వరకు ఆమెనే తదేకంగా చూస్తున్న శ్రీలక్ష్మి ప్రియా అంది. చీరకట్టు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటున్న ప్రియంవద తలెత్తి చూసింది. శ్రీలక్ష్మి నవ్వుతూ అంది, ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? అన్నయ్య గారిని ఈ గదిలోనే పెట్టి బంధించేసి నిన్ను ఆ కుటీరంలోకి ఎత్తుకుని పారిపోవాలనిపిస్తోంది. ఇదేం కోరిక? అవును మరి, నీ అందం ఆడవాళ్లకే పిచ్చెక్కిచ్చేలా ఉంది. అందాన్ని పొగిడితే ఏ ఆడదైనా పొంగిపోవడం సహజం. ఆమె తన ఆనందం బయటకు కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ, కోరిక బాగానే ఉంది కానీ ముందు తలుపు తీసి వారిని లోపలికి రమ్మను అంది. వారంతా ఉన్నది ఒకే రూంలో కాబట్టి ప్రియంవద బట్టలు మార్చుకునే ముందు అవినాష్ వేదాచలం బయటికెళ్లి కారిడార్లో నిలబడ్డారు. శ్రీలక్ష్మి వెళ్లి తలుపు తీసింది. వారిద్దరినీ చూస్తూ లోపలికి రండి అంది. వారిద్దరూ తలలాడించి 2 అడుగులు ముందుకు వేశారు. అవినాష్ మరో అడుగు ముందుకేయబోతూ ఆగాడు. వేదాచలం కూడా ఆగిపోయి అతడి కేసు చూశాడు. ఏంట్రా ఆగిపోయావు? జీతూ భోజనాలయ్యాక మనకు కనిపించలేదు. అవునరా, తనకి అప్పుడే గుర్తొచ్చినట్టు అన్నాడు వేదాచలం. మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు? వేదాచలం భుజాలు ఎగరేశాడు. సరే, నువ్వు కూర్చునుండు, వాడెక్కడున్నాడో నేను చూసొస్తాను. వాడిని వెతుకుంటూ వెళ్లాల్సిన అవసరమేముంది? వాడు ఏ చెట్టు కింద కూర్చుని దేవుడితోనో దెయ్యంతోనో మాట్లాడుతూ ఉంటాడు, లేదంటే రసాయనిక పరిశోధనలు చేస్తుంటాడు. పెద్దగా నవ్వాడు చలం. మేము ఆ కుటీరంలోకి వెళ్లే ముందు తనకు చెప్పి వెళితే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగా, అయితే వెళ్ళు. అవినాష్ తలాడించి వెనుతిరిగి కారిడార్లో నడవసాగాడు. ముందుకు సాగిపోతున్న అవినాష్ కేసి కొద్ది క్షణాలు తదేకంగా చూశాడు వేదాచలం. ఆ క్షణం అతడి పేదాల మీద అదొక రకమైన నవ్వు కదలాడింది. 10 గంటల 10 నిమిషాలు. ఆ టౌన్లో మారుమూలన్న ఆర్డినరీ హోటల్ రూమ్ అది. ఆ గదిలోని ట్యూబ్లైట్ ఎందుకో ఆ క్షణం భయపడుతూ మసకబారుతున్నట్టుంది. బహుశా సిగరెట్ తాగుతూ గంభీరంగా అటు ఇటూ తిరుగుతున్న అతన్ని చూసి కాబోలు. హోటల్ ముందు వెహికల్ ఆగిన శబ్దమైంది. అతడు ఒక కంగలో కిటికీ దగ్గరగా చేరుకుని కట్టెను తొలగించి చూశాడు. జీప్ దిగుతున్న వ్యక్తిని చూడ్డంతోనే అతడి పేదాల మీద చిరునవ్వు ఉదయించింది. 1/2 నిమిషం తర్వాత తలుపు తెరుచుకుని గదిలోకొచ్చిన ఆ వ్యక్తిని అతడు గాఢంగా కౌగిలించుకుని లక్ష్మణ్ అన్నాడు.
లక్ష్మణ్ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ, ఎంతకాలమైంది భాష నిన్ను చూసి అన్నాడు. అతడు లక్ష్మణ్ను దూరం చేస్తూ, మన వాళ్లంతా వచ్చారా ప్రశ్నించాడు. వచ్చారు. లక్ష్మణ్ పక్కకు తప్పుకొని తన వెనకే నిలబడున్న 3 వ్యక్తులను చూపించాడు. అతడు వారందరి దగ్గరికి వెళ్లి చేతులు కలిపి పేరు పేరున పలకరించాడు. అందరూ కూర్చున్నాక లక్ష్మణ్ అడిగాడు, చెప్పు భాష, మమ్మల్ని ఎందుకు పిలిపించావు? భాష చేతిలోని సిగరెట్ను కింద పడేసి బూటుకాలుతో నిలిపేశాడు. వారందరి ముఖాల్లోకి ఓసారి చూశాక నెమ్మదిగా చెప్పాడు, ఈరోజు రాత్రికి మనం మరో దోపిడీ కార్యక్రమం నిర్వహించాల్సింది. అతడు ప్లాన్ చేసిన ఏ దోపిడీలోనైనా లక్ష్మణ్ తన మనుషులతో పాలు పంచుకుంటూ ఉంటాడు. భాష బ్యాంక్ రీజనల్ మేనేజర్ని తీసుకుని బ్రాంచ్ మేనేజర్ని బెదిరిస్తూ బ్యాంకు దోపిడీ చేస్తున్న సమయంలో వారి భార్యలను భయపెట్టింది లక్ష్మణ్. అతడి మనుషులే. రామ్ ఇంట్లో వంటవాడిగా ప్రవేశించిన భాషకు ఆ దోపిడీ కార్యక్రమంలో వేరే సహాయం అవసరం లేకపోయింది. కానీ ఇప్పుడు అవినాష్ ఇంటిని దోచుకునేందుకు లక్ష్మణ్ సహాయం అవసరపడింది. వివరాలు చెప్పు భాష. భాష తలాడించి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అటు ఇటూ తిరుగుతున్న అతడు ఓ కుర్చీలో ఫిక్స్ అయ్యాక చెప్పాడు, నేను ఈ సంవత్సరం చేయబోతున్న 3వ దోపిడీ ఇది. మీరు నాకు సహాయపడబోతున్న 2వ కార్యక్రమం ఇదే అంటూ 4 సెకన్ల పాటు తన అరచేతుల వైపు చూసుకున్నాడు. ఆ కార్యక్రమానికి మీ అవసరం ఉంటుందని నేననుకోలేదు. కానీ నా ఆలోచన మారింది. ఒక్కిల్లు కాదు, 3 ఇళ్లు ఏకకాలంలో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ 4 ఉత్సుకతగా ముందు కొంగారు. అతడు కంటిన్యూ చేశాడు, నేను అవినాష్ ఇంట్లో వాచ్మెన్గా ప్రవేశించినప్పుడు నా గురి వారి ఇనపెట్టి మీద మాత్రమే. ఇంకా అవినాష్ ఎవరో చెప్పలేదు కదా, ఈ టౌన్లో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్. అతడికి ఊరి చివర మినీ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇక్కడికి 10 మైళ్ల దూరంలో సముద్ర తీరంలో 100 ఎకరాల రొయ్యల సాగుంది. టౌన్లో ఉన్న 12 సినిమా థియేటర్స్లో 4 అతడివే. అంతా అనుకోవడం అతడింట్లో ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు మూలుగుతోందని. లక్షల విలువ చేసే బంగారు నగలు ఇనపెట్టెల్లో ఉన్నాయి. వారింట్లో ఉన్న 3 నెలల్లో ఆ విషయం నిజమేనని నిర్ధారణ చేసుకున్నాను. పెద్ద పెద్ద నగరాల్లో దోపిడీలు సాగించిన నేను ఈసారి ఈ చిన్న టౌన్లో దోపిడీ చేయడం కేవలం తాత్కాలికంగా ఇలాంటి టౌన్లో నివాసం పోలీసుల దృష్టి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే ఆ ఇంట్లో ప్రవేశించిన నేను వారి ఇనపెట్టే తాళానికి కూడా డూప్లికేట్ తయారు చేశాను. వారి సంతానవనం ప్రోగ్రాం తెలిసి నా కార్యక్రమం వారు సంతానవనం వెళ్లే రోజు ఫిక్స్ చేసుకున్నాను. అవినాష్తో పాటు అతడి బిజినెస్ పార్ట్నర్ వేదాచలం, కాలేజ్ ఫ్రెండ్ ఇంద్రజిత్ కూడా వెళ్లడం చూసినప్పుడే నా ఆలోచన మారింది. అది అవినాష్ ఇల్లు మాత్రమే కాదు, ఆ 2 ఇళ్ళు కూడా ఏకకాలంలో ఎందుకు దోపిడీ చేయకూడదు అని. వెరీ గుడ్ ఐడియా, లక్ష్మణ్ అన్నాడు. అతడు ఆ మాట వినిపించుకోనట్టు చెప్పాడు. అవినాష్ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వేదాచలం ఇంటి ముందు గురక ఇంట్లో పని మనిషి ఉంటారు. నో ప్రాబ్లం, నీలాంటివాడు పక్కనుంటే చాలు, అవన్నీ మేం మేనేజ్ చేయగలం. భాష పెదవుల మీద కనిపించని నవ్వు కదలాడింది. అతడు తలాడించి కుర్చీలోంచి లేచాడు. వారంతా గబగబా బయటకు నడిచారు.